తిన్నా తీరం బడుతలే కూసున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడుతలే ఎవలున్నా తీరం బడుతలే బాధైతోందే నీ యహదిలో మనసంతా మస్తు బరువైతోందే నీ యహదిలో మనసంతా. నిర్మల్ జిల్లాకు చెందిన ఫేమస్ ఫోక్ సింగర్ లక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే యాక్చువల్గా తను కరీంనగర్ ఒక షూట్ కోసం వస్తే అనుకోకుండా మేము ఇక్కడికి వచ్చి కరీంనగర్ ఆమెను కలిసాము. సో ఆమెతో కొన్ని పాటలు పాడించుకొని ఎంజాయ్ చేద్దాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. ఓకే, అసలు ఫోక్ సింగర్గా అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకుంటే మీగ్గా మీరే ఫస్ట్ టైమా ఫోక్ సింగర్? అంటే ఇంట్లో అమ్మ మరాఠీ సాంగ్స్ పాడతారు, నాన్న తెలుగు. నాన్న తెలుగు పాడతారు. ఓకే. అమ్మ మహారాష్ట్ర, నాన్న తెలంగాణ. లవ్ మ్యారేజా? లేదు లేదు, అలాంటిది. మరి ఎట్లా అక్కడి నుంచి ఇక్కడకు? అంటే తెలిసిన రిలేషన్స్ వాళ్ళ. ఓకే. మమ్మీకి తెలుగు రాదు? వచ్చు. ఓకే. సో ఇద్దరిది మిక్స్ చేసి ఇప్పుడు మీరు పాడతారా? మరాఠీ పాడతాను, తెలుగు పాడతాను, బంజారా పాడతాను. వావ్. అన్ని మిక్సింగ్లో పాడతారా లేదా సపరేట్గా పాడతాను? ఓకే. తెలుగులో బాగా నచ్చింది ఏంటి మీకు? పాడండి మా కోసం. బాగా నచ్చిందంటే సాంగ్ వచ్చేసి ఇదివరకు అంటే ఫోక్ సాంగ్స్ అంటే నేను చాలానే పాటలు పాడాను. ఒక 700 అట్లా కంప్లీట్ అయ్యాయి. కాకపోతే దాంట్లో నాకు చాలా పేరు తెచ్చిన పాట మాటల తిరుపతన్న రాసినటువంటి పాట తిన్నా తీరం పడతలేదు సాంగ్. ఆ పాట మీకోసం వినిపిస్తాను. పాడండి. తిన్నా తీరం బడుతలే కూసున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడుతలే ఎవలున్నా తీరం బడుతలే బాధైతోందే నీ యహదిలో మనసంతా మస్తు బరువైతోందే నీ యహదిలో మనసంతా బాధైతోందే నీ యహదిలో మనసంతా మస్తు బరువైతోందే నీ యహదిలో మనసంతా. వావ్, సూపర్, అసలు సూపర్. థ్యాంక్ యూ అండి. చాలా బాగా పాడారు. చాలా మంచి లిరిక్స్ కూడా కదా? అవునండి. ఇంకా మీకు నచ్చినవి? ఇంకా నాకు నచ్చిన పాటలు అంటే జనం మెచ్చినవి. స్టార్టింగ్ అంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఒకటి ఉందన్నమాట. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుందాం అని చెప్పేసి నిజామాబాద్ వచ్చాను. నిజామాబాద్ వచ్చినప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో గడ్డం రమేష్ అనే యూట్యూబ్ సింగర్ ఆయన కూడా. సో అన్నకు కాల్ చేసి అన్న నేను కూడా పాటలు పాడతాను, నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నకు కాల్ చేసేసరికి అంటే ఓకే అమ్మ పాడతాం అని చెప్పేసి నాకు ఒక పాట పంపించారు. అది ఓ బావో సైదులు సాంగ్. నా ఫస్ట్ సాంగ్ అదే అనమాట. 2018లో ఆ సాంగ్ పాడినాము. సో అప్పుడు ఆ పాట 10 మిలియన్స్ అట్లా వ్యూస్ వెళ్ళిపోయాయి. ఒక 6 monthsలో అట్లా వ్యూస్ వచ్చాయి. అది నా ఫస్ట్ పాట, ఓ బావో సైదులు పాట. ఆ తర్వాత ఇంకా చాలా పాటలు. ఏది ఓ బావో సైదులు? కడాలొంక సిలుకల్లా కంకా పొదల పొరుకల్లా కట్టే పుల్లలేరుకొచ్చి కాళ్ళు గుంజి నేను అంటే ఓ పిల్లో రుక్కులు ఏందే నీ నొక్కులు ఓ పిల్లో రుక్కులు. ఈ పాట సూపర్. ఇంకొంచెం పాడాలి మా కోసం ప్లీజ్. నాకు బాగా నచ్చింది. సిన్నాపురం గట్టల్లా సింత పొదల పొరుకల్లా కట్టే పుల్లలేరుకొచ్చి కాళ్ళు గుంజి నేను అంటే ఓ బావో సైదులు ఏందయ్యో సోదులు ఓ బావో సైదులు. ఈ పాట అనమాట. సూపర్. అసలు చాలా అంటే ఇప్పుడు 4 years అయింది ఆ పాట పాడి. అదేలేమ్మా. ఓకే, రైట్. రీసెంట్గా పాడినవి ఏంటి? రీసెంట్గా అంటే మాటల తిరుపతి అన్న రాశారు ఆ పాట కూడా. ఎక్కువ ఆయన రాసినవి పాడుతుంటారా? అంటే మామూలుగా 4-5 పాటలు పాడినా మాటల తిరుపతి అన్న రచనలో. కాకపోతే అవి ఎక్కువ పేరు అవేంటనంటే 98 అట్లా మిలియన్స్ అట్లా వ్యూస్ వచ్చాయి దానికి. సో ఆ పాటల ద్వారా నాకు ఎక్కువ పేరు వచ్చింది. ఒక్కసారి ఆ పాట. తిండి దిన బుద్ధైతలే కంటికి నిద్రొస్తలే గుండె ధడ పోతలే ఏమయ్యిందో దిమాగ్ డిచ్చైతుందిలే దేని మీద మనసైతలే పానమంతా ఘాయిలే ఏమయ్యిందో అట్టెట్టా చేసినావు రో ఓ పోరడా ఈ తిరుగుడు తిప్పలు ఏందిరో ఓరి దేవుడా అట్టెట్టా చేసినావు రో ఓ పోరడా. సూపర్ మా సూపర్. అసలు చాలా బాగుంది సాంగ్. రీసెంట్ గా రిలీజ్ అయింది, అది 1 month అవుతుంది రిలీజ్ అయ్యి. ఓకే, చాలా బాగుంది. మీ వాయిస్ కూడా సంథింగ్ ఏదో డిఫరెంట్ ఉంది. అంటే అందరి వాయిస్ లాగా అనిపించట్లేదు నాకు. సంథింగ్ కొంచెం హస్కీనెస్ ఉంది వాయిస్ లో. ఎవరైనా చెప్పారా? అంటే మా యాక్చువల్లీ అమ్మ మరాఠీ, అక్క మరాఠీ మాట్లాడతారు ఇంట్లో.
సో మరాఠీ సాంగ్స్ ఆ ప్రొనౌన్సియేషన్ గట్టిగా ఉంటుంది, ఆ వర్డ్స్ పలికే విధానమైన ఓకే. దాని ద్వారా అమ్మ మరాఠీ పాడడం, నాన్న తెలంగాణ ఫోక్ పాడడం, అవి రెండు మిక్స్ అయ్యి నేను వచ్చా. మిక్స్ అయ్యి నేను వచ్చా. బాగుంది బాగుంది. ఒకటి మరి మమ్మీ కోసం మరాఠీ పాట ఒకటి. అయితే నేను చిన్నగున్నప్పుడు నేర్చుకున్న ఆ పాట. डोकं फिरलया बाईचं डोकं फिरलया, 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 हाताला धरलया बाईचं लगन ठरलया, हाताला धरलया बाईचं लगन ठरलया, डोकं फिरलया बाईचं डोकं फिरलया, डोकं फिरलया बाईचं डोकं फिरलया. మీనింగ్ తెలియట్లేదు కానీ రిధమ్ మాత్రం సూపర్ ఉంది. అంటే అది మరాఠీలో ఒక ఐటమ్ సాంగ్ అన్నమాట. ఓకే ఓకే. డాడీకి ఇష్టమైంది, డాడీ పాడేది రెగ్యులర్గా, మీకేది ఇష్టం? నాన్న పాడేవంటే మామూలుగా వాళ్ళు ఇట్లా పొలాలలో నాట్లు వేసుకుంటూ పని చేసుకుంటూ పాడే పాటలు అనమాట అవన్నీ. ఓకే. సో దాంట్లో సేకరణ గీతంలో మా నాన్న ఎక్కువగా అంటే లెతగడ్ల మేసేటి లేగేలది మంద లేగేలది మంద మలుపౌర సాయన్న మామాలది మంద మామలది మంద, లెతగడ్ల మేసేటి లేగేలది మంద లేగేలది మంద మలుపౌర సీనయ్య మామాలది మంద మామలది మంద. అంటే ఇవి మామూలుగా మ్యారేజ్లు అయ్యేటప్పుడు పాడుతూ ఉంటారు అనమాట. దాంట్లో మనకు నచ్చిన వాళ్ళ పేరు, ఇప్పుడు నేనున్నాను లక్ష్మి అంటే లక్ష్మి, మీరున్నారు మీ పేరు, అట్లా పెట్టి పాడుకోవచ్చు అనమాట. ఆ పాట నాన్న పాడేవారు. సూపర్ అసలు. ఓకే. మీ ఫ్రెండ్స్ లేకపోతే మీకు బాగా దగ్గర వాళ్ళు నచ్చింది అని చెప్పిన పాట ఏది? బాగా దగ్గర వాళ్ళు నచ్చిన పాట అంటే ఆల్మోస్ట్ నేను అన్ని పాటల్లో ప్రాణం పెట్టి పాడతాను. ఏంటంటే సో నాకైతే నేను పాడిన పాటలు అన్నీ ఆల్మోస్ట్ ఇష్టం. కాకపోతే ఇంకా నా ఫ్రెండ్స్ విషయానికి వస్తే నాకు సామాజికంగా పాడాలని ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. కాకపోతే సామాజికంగా పాడినటువంటి కొన్ని సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. అవునా? దాంట్లో నుండి మా ఫ్రెండ్స్కి ఎక్కువ మిగతా నా ఫీల్డ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నచ్చిన పాటలు అంటే ఇంకా రెంజర్ల రాజేష్ అన్న రాసినటువంటి పాట మహిళల కోసం రాశాడనమాట. ఆ పాట వినిపిస్తాను మీకు. తప్పకుండా. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. ఈ పాట సూపర్ అండి, సూపర్. మీరు పాడుతుంటే మధ్యలో కొన్ని లిరిక్స్కి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా, అంత బాగుంది పాట. అంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీలో, ఇంతకుముందు పాడిన పాటల్లో మీ ముఖంలో చెదరని చిరునవ్వు అలాగే ఉంది ఆ పాటకి తగ్గట్టుగా. ఇప్పుడు ఈ పాటలో ఒకలాంటి ఉద్విగ్నభరితమైనటువంటి ఆ భావావేశం మీ పాటలో మీ ముఖంలో కనిపించేస్తుంది. సూపర్ అసలు. అది అంటే మామూలుగా నేను ఎక్కువగా సమాజానికి పనికొచ్చే పాటలు పాడడానికి నేను ముందంచులో ఉంటా. అంటే అటువంటి పాటలకి అంటే రికార్డింగ్ టైంలో చాలామంది ఏంటంటే సామాజికంగా రాసుకొని పాడిచ్చేవారు చాలామంది తక్కువ ఉంటారు. ఎందుకోసం అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఒక పాట చేస్తున్నాము అంటే దానికి ₹1,00,000 బడ్జెట్ పెట్టి చేసినప్పుడు ఆ ₹1,00,000 వాళ్ళకి రావాలి. కాకపోతే చూసే జనాలు కూడా దేనికి అలవాటు పడ్డారని అంటే ఫోక్ పాట, ఇంకా ఫోక్ సాంగ్ వచ్చింది అంటే బావా మరదల సరసాలకు సంబంధించిన పాటలు ఉంటేనే వింటారు తప్ప లేకపోతే లేదు. ఇంకా యూట్యూబ్లో వచ్చిందంటే దానికి పైకి నెట్టాలి అంతే. సో చాలా మంది చూసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఏదైనా జనాలు ఆదరిస్తేనే అదేదైనా సాధ్యం అవుతుంది. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, లక్ష్మి బయటకు వచ్చింది అంటే వాళ్ళందరూ చూడడం, అంత మంచి వ్యూస్ రావడం, నాకు ఒక మంచి పేరు ఇచ్చారు కాబట్టి నేను బయటకు వచ్చాను. అదే వాళ్ళ ఫోక్ సాంగ్స్ కూడా చూడకపోతే నాకు ఆ పేరు వచ్చేది కాదనమాట. మీరు మామూలు ఈ సామాజిక పరమైనటువంటి పాటలు పాడుతూ వెళ్తుంటే ఇంత ఉండకపోయేది, ఉండేది కాదు. నిజం ఏంటంటే ఇప్పుడు ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడానికి వెళ్తాను నేను, అక్కడికి వెళ్ళినప్పుడు జనాలందరూ బోర్ కొట్టకుండా ఉండాలి అని అంటే మామూలుగా పాడు లక్ష్మి తిన్న తీరం పాడు, అన్నాడేమన్నా తిరుపతి పాడు, బండికి వస్తావా బావా పాడు, అందాల నామగుడు పాడు, నేను పాడినటువంటి హిట్ సాంగ్స్ అన్ని చెప్తా ఉంటారు. అడగబోతున్నా మీరే నాకు గుర్తు చేశారు ప్లీజ్ అట్లా. సో అవి అడుగుతూ ఉంటారు. ఇంకా జనాలకు కూడా ఈ సామాజికంగా వినేవి చాలా తక్కువ.
జనం కోరుకున్నదే తప్పదు కదా మరి. అంతే అంతే ఇంకా ఏదో ఒకసారి బండెక్కి వస్తావు బావ ఒకటి, తర్వాత ఇంకొక పాట కూడా, అది అది కూడా నాకు చాలా ఇష్టం. బండెక్కి వస్తావా బావా నీ భామనైపోతానే బావా, ఎడ్ల బండెక్కి వస్తావా బావా నన్ను ఏలుకుంటే ఆలినైత బావా, వత్తనాని రాకుంటే నొచ్చుకుంటా నువ్వు వచ్చేటి దారుల్లో కాసుకుంటా, వత్తనాని రాకుంటే నొచ్చుకుంటా నువ్వు వచ్చేటి దారుల్లో కాసుకుంటా, సోకునంత ముళ్ళగట్టి నీకు ముడుపులెచ్చుకుంటా, బండెక్కి వస్తావా బావా నీ భామనైపోతానే బావా, ఎడ్ల బండెక్కి వస్తావా బావా నన్ను ఏలుకుంటే ఆలినైత బావా. అసలు వినాలనిపిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా వినాలనుంది. సూపర్ పాటలమ్మ, అసలు ఎంత బాగున్నాయి, ఎంత బాగా పాడుతున్నారో మీరు. ఇంకో పాట తల్లి ఇందాక చెప్పారు చూడండి. ఈ పాట వచ్చేసి నాని భోజన్న రైటర్ అనమాట, మాకు మావయ్య అవుతాడు. ఆయనది కూడా నిర్మల్ డిస్టిక్ కారేగాం విలేజ్. చాలా మంచి రచయిత. అంటే 2018లో ఈ పాట రికార్డింగ్ అయింది కాయితోజు రికార్డింగ్ స్టూడియోలో. ప్రవీణ్ అన్న మ్యూజిక్ చేశారు ఈ పాటకి. ఇంకా ఆ పాట కూడా నాకు చాలా మంచి పేరుని తెచ్చిపెట్టింది అనమాట మెలోడీలో. అది మీకోసం ఒకసారి వినిపిస్తాను. కళ్ళకున్న కాటుక చూడు, కాళ్ళకేసిన కడియాలు చూడు, సిలగాంచుల సీరలు చూడు, చేతికందని సెంగుల చూడు, కళ్ళకున్న కాటుక చూడు, కాళ్ళకేసిన కడియాలు చూడు, సిలగాంచుల సీరలు చూడు, చేతికందని సెంగుల చూడు, ఆశలో పడి మోసపోతున్నాయో నా గంగధరి, మోసపోయి మోటు కొడుతున్నాయో నా గంగధరి, ఆశలో పడి మోసపోతున్నాయో నా గంగధరి, మోసపోయి మోటు కొడుతున్నాయో నా గంగధరి, కొత్త చెరువు కట్టకాడ కొంగుబట్టి లాగినోడా, కొత్త గుంట సెలిమెక్కాడ సేయి బట్టి గుంజినోడా, కొత్త చెరువు కట్టకాడ కొంగుబట్టి లాగినోడా, కొత్త గుంట సెలిమెక్కాడ సేయి బట్టి గుంజినోడా. సూపర్ సూపర్. అసలు ఏ పాట బాగాలేదని చెప్పాలి, ఏ పాట బాగుందని చెప్పాలి, అసలు సూపర్ మా, సూపర్. థ్యాంక్ యూ అక్క. ఎన్ని పాటలు పాడినా వింటూనే ఉండాలని ఉందమ్మా. నీ వాయిస్ కావచ్చు, ఆ లిరిక్స్ కావచ్చు. థ్యాంక్ యూ అక్క. సూపర్ అసలు సూపర్. ఒక పాటని ఏమంటారు, బావా మరదళ్ళ పాటలు ఇంకేమన్నా ఉంటే ఒక్క పాట మా కోసం ఫైనల్గా పాడితే. ఓకే అక్క. ఇంకా బావా మరదళ్ళకి సంబంధించిన పాటలు అంటే ఆల్మోస్ట్ నేను పాడినటువంటి ఒక 700 పాటల్లో 650 పాటలన్నీ ఆల్మోస్ట్ అవే పాటలు ఉన్నాయి. కాకపోతే ఈ పాట నాకు చాలా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఎందుకనంటే TV5 వాళ్ళు కూడా ఈ పాటను చూసి నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, వాళ్ళు కూడా వెళ్ళాను. ఆ పాట వచ్చేసి సెల్ ఫోన్కి సంబంధించినటువంటి పాట అనమాట. ఎంత మంచి పోరడు ఎంతల సై దాటిపాయే, 24/7 సెల్ ఫోను చూసుడాయే, ఫేస్బుక్ ఫ్రెండ్ ఆయే, వాట్సాప్లు వరసాయే, ట్విట్టర్లే తిండాయే, గూగుల్లే గుండెకాయే, మనసు బాయే మల్లిగాడిది, టైం టేబుల్ అంత సెల్ ఫోనుది, మనసు బాయే మల్లిగాడిది, టైం టేబుల్ అంత సెల్ ఫోనుది, అవ్వాయ్య మందలిస్తే కుయ్యి లేదు కయ్యి లేదు, అక్క బావ ఇంటికొస్తే హాయి లేదు బాయి లేదు, ఎవ్వరున్న సోయి లేదు బువ్వ తిన్న యాది లేదు, గుండ్రాయిగా మారినాడు ఆండ్రాయిడు హౌలగాడు, టైం బాయ మల్లిగాడిది, టైం టేబుల్ అంత సెల్ ఫోనుది, టైం బాయ మల్లిగాడిది, టైం టేబుల్ అంత సెల్ ఫోనుది, వండుకోని దిననీకి ఒంటి నిండా నొప్పులాయే, హోటల్కు పోదామంటే ఓపికన్న లేకపాయే, అన్ని బాయే. కరెక్ట్. యాజ్ గా సెల్ ఫోన్తో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనేది పర్ఫెక్ట్గా మీ పాటలో చెప్పారు. అంటే సెల్ ఫోన్ అనేది అంత వేస్ట్ అని కాదు, దీన్ని అవసరానికి వాడుతున్నారు అని అర్థం. అంటే ఇప్పుడు చూసే ప్రేక్షకులు కూడా అనుకోవచ్చు, మరి మీ చేతిలో కూడా ఫోన్ ఉంది కదా దీంట్లో లిరిక్స్ ఉన్నాయి అనమాట. అదే అంటే అవసరానికి మించి వాడే వాళ్ళ గురించి. నిజంగానే ఇప్పుడు 4-5 కూర్చున్నారంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఫోన్ తప్పించి ఇట్లా ఇంక అందరు తలలు కిందికే, ఎవరితో ఎవరు మాట్లాడేది లేదు. అవునండి. అది వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, FB కావచ్చు, మొత్తానికైతే మొత్తం ఫోన్ అంతే.
ఫోనే ప్రపంచం. చాలా బాగా పాడారు అసలు. ఫోన్ది అయితే సూపర్గా కనెక్ట్ అయిపోయా నేను. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది అస్సలు. ప్రతి సాంగ్ అట్లానే ఉంది మా మీరు పాడేది. ఆ. చాలా బాగా పాడుతున్నారు అసలు. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. థ్యాంక్ యూ అండి. ఎవరి ఫోక్స్ సాంగ్స్లో చూసినా కూడా మీ పాట ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ Thank థ్యాంక్ you యూ so అండి. much. థ్యాంక్ యూ.